మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు రఘురామకృష్ణరాజు ఒక సంతోషం. ఎందుకంటే జగన్ని 6వ నెల నుంచి తిట్టింది తిట్టకుండా తిడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. అందుకే ఐటీడీపీకి రఘురామకృష్ణరాజు ఒక డార్లింగ్. రోజు ఆయన వీడియోలు హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫేస్బుక్లు, ట్విట్టర్లో అన్నీ దాన్ని బాగా హైలైట్ చేస్తూ వచ్చేవాళ్ళు. అదే ఆయనలో ఉత్సాహాన్ని పెంచింది. 4.5 ఏళ్లుగా జగన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. రకరకాల కథలు నడిచినాయి, కేసులు వేశారు, అన్ని రకాలు. ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కంటగింపోయింది. ఏ సంతోషించినటువంటి రామరాజు లాంటి వాళ్ళు ఇప్పుడు తన సీటు కోల్పోతుందంటే కంట తడి పెడుతున్నాడు. నరసాపురం లాంటి చోట్లన బీజేపీ వాళ్ళకి కోపం వచ్చింది, నువ్వు వచ్చి మాది ఎట్లా చెడగొడతావు అన్నటువంటి. మరొక వైపున ఇప్పుడు విజయనగరం సీట్ అంటున్నారు, అదైతే అక్కడ వాళ్ళకి కోపం వస్తుంది. టోటల్గా రఘురామకృష్ణరాజు తీసుకొచ్చిన రచ్చ ఇంకా తేలలేదు. ఆయన్ని ఎక్కడ అకామిడేట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళని పక్కన పెట్టాలి, అది ఎట్లాగో అర్థం కాక తలబట్టుకోవడం అన్నటువంటిది రఘురామకృష్ణరాజు వంతు అవుతోంది.